Praise the Lord, everybody. We are very happy to see you here today. We're glad that you're here in the presence of God. Even though we're not here in person, we're still in our own homes attending church, and we praise God for the technology. We're very happy that we can share this online service with you. We're very glad that we can bring church to your homes. With ready hearts, let's sing this song called Chahi Patuko. The song reminds me that God is still there, that He is in control. He is our sustainer and He is our redeemer. There's a verse that says, Loka samudramul na payagasina, Vishwasa navalu, kalavaramegegina. And that is so true today, that even in these situations, God is still there, that He is in control. And it goes on to say that we cannot even stand a second without God. And I really love these verses, and I love this song, and you sing with the same heart. And let's lift our hearts, our voices, and sing this beautiful song.
కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృపను విడిచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృపను విడిచి వెళ్ళదు. నా ప్రతి విన్నపం నీ చెంత చేరువేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. లోక సముద్రం నాపై ఎగసిన విశ్వాస నావలు ప్రబలమైనయినా. లోక సముద్రం నాపై ఎగసిన విశ్వాస నావలు ప్రబలమైనయినా. Happy Mother's Day. Happy Mother's Day. Happy Mother's Day, Amma, and to all the mothers. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మరొక పునరుత్థాన దినమును అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, నీకు వందనాలు నాయనా. గడిచిన పునరుత్థాన దినము నుంచి ఇంతవరకు నన్ను, మమ్మలను, సంఘాన్ని
సంఘ బిడ్డలను అందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంగా మంచిగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా నాయన నీ బిడ్డలు అర్థం చేసుకుని ఆ మాటల ద్వారా ధైర్యపరచబడతానికి బలపరచబడటానికి మీరు సహాయం చేయమని నీ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము దయచేసి మొదటి నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. దయచేసి చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫానును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే సంఘమునకు హింస కలిగిందని. మరి సంఘానికి కొన్నిసార్లు హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఎన్ని వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలు భయపడని అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు కనుక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకు చేతనే ఎప్పుడు కూడా మనము హింస వచ్చిందని సంఘములో ఎన్నో కష్టాలు రావచ్చు, అయినా భయపడని అవసరం లేదు. ఇక్కడ ఈ సంఘాన్ని చూసినప్పుడు సంఘములో హింస కలిగినట్లుగా మనం చూస్తున్నాం. సంఘం అనగా క్రీస్తు తన ప్రాణము పెట్టి పవిత్రపరిచిన సంఘం అన్నమాట అండి. ప్రైజ్ ద లార్డ్. దీన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనములో మనం చూడగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అతి కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట తాను నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మరి చదివిన వాక్యాన్ని చూసినప్పుడు దేవుడే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు కనుక హింస వచ్చినా దేవుడే కాపాడుతాడు, కష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడు, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కనుక హింస వచ్చినా కూడా మనము భయపడని అవసరం లేదు. ఇంకొక మాటలో చాలామంది అంటారు, దేవుడు ప్రేమించాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక హింసలు ఎందుకు రావాలంటారు. కొన్నిసార్లు అలాంటి ఆలోచన వస్తుంది. అయినా భయపడని అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి ఎటువంటి హింసలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడే కాపాడుకుంటాడనమాట. అందుకనే యాకోబు గ్రంథకర్త అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములు ఏమంటున్నాడంటే, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనలను ఎటువంటి కష్టంలో కూడా కాపాడటానికే ఆయన ఆలోచిస్తాడు, కానీ మనలను హింసల పాలు కష్టాల పాలు అయ్యేటట్టుగా ఆలోచించడు. అందుకని దేవుడు హింసించాడని అనుకోకూడదండి. దేవుడు అంటే మనల్ని ఎప్పుడు హింసించడంటండి. ఆయన హింసించేవాడు కాదంటండి. చూడండి, కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, దయచేసి కీర్తనలు 105వ కీర్తన 15వ వచనాన్ని చూసినట్లయితే అంటున్నాడు, ఆయన ఎవరినైనాను వారికి హింస కలిగనియలేదు. ఆమేన్. ఆయన వారి కొరకు రాజులను గద్దించింది. ఆయన హింసించే వారి కొరకు హింసించే వారిని గద్దిస్తాడు, కానీ ఆ వారిని ఎప్పుడు హింసల పాలు చేయడు. అందుకే నేను ఎవరమైనా అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం భయపడని అవసరం లేదు. యాకోబు గ్రంథకర్త అంటాడు,
అది అందుకనే హింస వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడంటే అదే యాకోబు గ్రంథకర్త అదే 1వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆనందించాలంటండి. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నాము కనుక ఆనందించాలి. దేవుని బట్టి ఎప్పుడు మనం ఆనందించేవారుగా ఉండాలి. దేవుడు ఎందుకంటే ఆయన ఏర్పరచుకుని ఆయన రక్షించుకున్న బిడ్డలకి ఎప్పుడు అండగా ఉంటాడనమాట. అందుకని ఏం చేయాలంటండి? ఆనందించాలంటండి. యాకోబు ఇంకొక మాట అంటున్నాడండి, మరొక మాటలో చూస్తే ఏమంటున్నాడంటే హింసను బట్టి ఎందుకు ఆనందించాలంటే చూడండి ఇక్కడ అంటున్నాడు యాకోబు అదే 12వ వచనం చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయన హింసలలో కూడా మనకేదో మేలు చేస్తాడటండి. జీవ కిరీటం, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి మేలుకరంగా ఉండటానికే వస్తాయన్నమాట అండి. అందుకని ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా మనము భయపడనవసరం లేదు. సంతోషించాలి, ఆనందించాలి. ఏదో అయిపోతుందని ఆలోచన చేయకూడదు. ఇక్కడ 1 పేతురు గ్రంథకర్త అంటున్నాడు చూడండి దయచేసి, 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడనవసరం లేదంటండి. ఏదో గొప్ప మేలు జరుగుతుందని సంతోషించాలన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అధైర్యపడకండి. ఎందుకనంటే ఏదో వింత సంభవించినట్లుగా ఆలోచించిన అవసరం లేదు. క్రైస్తవ జీవితం అన్నది నిమ్మలంతో సంతోషంగా ఆలోచించేదన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకటి అంటండి, ఈ హింస అన్నది ఎందుకు వస్తుంది, ఈ కష్టాలన్నా ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే అదే 13వ వచనములో ఏమంటున్నాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించుడు. క్రీస్తునందు ప్రియులరా, క్రీస్తు మహిమ బయలుపరచబడ్డకు ఈ హింస వస్తుందటండి. క్రీస్తు మహిమ వస్తుందంటే ఈ హింసలు, ఈ శోధనలు, ఈ కరువులు రావటం అంటండి క్రీస్తును అనేక మంది తెలుసుకొనుటకే ఇవన్నీ వస్తాయటండి. ఈ కరువు వస్తుంది, ఈ ఇబ్బందులు వస్తాయి, ఈ ఆర్థికం వస్తుంది. ఇదిగో కరోనా అంటున్నారు. ఆ కరోనా వచ్చినా, ఏది వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని ఏదైనా మనకి శోధన వచ్చిందంటే దేవుని మహిమ బయలుపరచబడటానికే వస్తుందని ఇక్కడ యాకోబు గ్రంథకర్త చక్కగా వివరంగా చెబుతాడు. క్రైస్తవులు కరువును చూసి, కరోనాను చూసి, ఇబ్బందులు చూసి బ్రతకటం కాదండి, యేసుని గూర్చి మాట్లాడుతూ ఉండాలంటండి మనం. హల్లెలూయా. చూడండి, మనకి ఎప్పుడు కూడా మనకు వచ్చిన ప్రతి శోధన, కష్టం, ఇబ్బందులు ఇలాంటివి చూసి భయపడతా ఉంటాం. ఎలాగా పరిస్థితి ఏమవుతుందో, ఏం జరుగుతుందో అంటూ ఉంటాం. అలా ఆలోచించిన అవసరం లేదు. ఎందుకనంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని గురించి ఆలోచించటం కాదటండి, ఎప్పుడు యేసు ప్రభుని మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను, యేసు ప్రభు గొప్పతనమే మాట్లాడుతూ ఉండాలి. యేసు ప్రభు ప్రేమను గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. యేసు ప్రభు దయను గురించే మాట్లాడుకుంటారు. యేసు ప్రభు శిలువ కార్యము గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. మనం మాట్లాడుకుంటూ కాకుండా ఇతరులకి చెప్పేవారంగా ఉండాలన్నమాట అండి. అదే అనమాట అండి, హింసకు మనకి ఏమీ కలగదన్న సత్యాన్ని నమ్ముతున్నాం అన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం అర్థం చేసుకోవాలి, మనకి ఈ ఒక జీవితం అర్థం కావాలి. క్రైస్తవులు కరువును చూడకూడదు, ఇబ్బందులు చూడకూడదు, ఎటువంటి వాటిని చూడకూడదు. ఆయన కృప ఎప్పుడు తోడుంటుందని నమ్ముతూ ఉండాలన్నమాట. అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అదే 8వ అధ్యాయం దయచేసి చూడండి, 4-5 వచనాలు చూడండి దయచేసి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును
ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండేను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను అతడు చెప్పిన మాట యందు ఏకమనస్తో లక్ష్యించగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతున్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం అటండి యేసు ప్రభువును బట్టి యేసు ప్రభువుని గురించి ఇతరులకి మాట్లాడే వారంగా ఉండాలి, కానీ మనము మన బాధలను సమస్యలను చూసుకొని బాధపడుతూ ఉండేవారం కాదు. ఇక్కడ వీరు అన్ని హింసలు వచ్చిన, అన్ని శోధనలు వచ్చిన, అన్ని కష్టాలు వచ్చిన, అన్ని ఇబ్బందులు వచ్చిన, అలాంటి పరిస్థితులు ఆ హింసలో కలిగిన ప్రతి శోధన కంటే వారటండి యేసయ్యని గురించి మాట్లాడుతున్నారటండి. ఎల్లప్పుడు కూడా మనం యేసుని గురించి మాట్లాడాలి. యేసు గొప్పతనం తెలుసుకోవాలి, యేసు మంచితనం తెలుసుకోవాలి. యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కుంటివాళ్ళు బాగుపడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, గొప్ప స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసుని గురించి వింటూ ఉండాలి. యేసుని గురించి ఎప్పుడైతే వింటూ ఉంటామో వాటిలో మనకి దేవుని ఆశ్చర్య కార్యాలని మనం చూస్తాం, ఆరోగ్యాన్ని చూస్తాం, ఆశీర్వాదాన్ని చూస్తాం. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. యేసుని గురించి వింటున్నప్పుడు అంటండి బాధలు పోతాయంటండి. రాజకీయ నాయకులు లేక అధికారులు అంటున్నారు, ఏమంటున్నారంటే జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండి ఇళ్లల్లో ఉండి జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు కరోనా రాదు అంటున్నారు. నేనంటాను యేసయ్యను నమ్మండి, యేసయ్య గురించి మాట్లాడండి, యేసయ్య గురించి వినండి, మీకు ఏ రోగాలు ఉండవు అన్నమాట అండి. ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకనంటే యేసు మాటలోనే అనేక అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అందుకనే చూడండి, వారికి హింస కలుగుతున్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారటండి యేసుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడు యేసుని గురించి మనము మాట్లాడే వారంగా ఉండాలి. యేసయ్య మంచితనం, యేసయ్య గొప్పతనం, యేసయ్య ఆశ్చర్యకార్యాలు, యేసయ్య కృప మనకెప్పుడు తోడుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరొకసారి మీకు చక్కగా చెప్పాలనిపిస్తుంది. ఎవరైనా మనుషులు మనకి ఏదైనా సమాధానం చెప్పినప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదండి. దేవుని మాట వలన మన జీవితానికి సంతోషం వస్తుంది అన్నమాట అండి. ఇక్కడ చూడండి, అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసిన అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోతున్నాయటండి. పక్షవాయుగాలు వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మందులు కాదు, లేకపోతే ఏదో పట్టుకుని వచ్చి లేకపోతే ఏదో బాధలు వాళ్ళని ఓదార్చటం లేదు. యేసుని గురించి చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో అద్భుతాలను చూస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది అందుకనే యేసు మాటలోనే అన్నీ ఉంటాయన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుని గురించి మాట్లాడుతుంటే అనేక మంది దయ్యాలు పోతున్నాయంటండి. యేసుని గురించి వింటే చూడండి, ఒక స్త్రీ ఎవరంటే రక్తస్రావ రోగం వచ్చింది. ఆ స్త్రీ పరిస్థితి ఎలాగుందంటే సంపాదించిన డబ్బు అయిపోయింది. డాక్టర్లు కూడా మా వల్ల కాదన్నారు. ఆ పరిస్థితి ఎలాగుందంటే ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంది, ఎలాగ నా జీవితం అని చెప్పి ఎంతో ఆలోచిస్తుంది. అనుకోవచ్చు, తనకి బిడ్డలు ఉండొచ్చు, తన భర్త ఉండొచ్చు, ఎవరు కూడా ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు ఓదార్చేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితిలో ఆమె యేసుని గురించి విన్నదటండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చూద్దాం. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమాయనని గ్రహించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని గురించి విని ఆమె
తన జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని పొందిందంటండి. నిజమే క్రీస్తునందు ప్రియులరా, ఎప్పుడు కూడా మనకి తెలియవలసింది ఏంటంటే యేసుని గురించి చెప్పాలి, యేసుని గురించి వినాలి, యేసుని గురించి మాట్లాడాలన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడు కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఇంకో చూసినట్లయితే రోగం పోయింది ఆమెకి యేసుని గురించి విన్నప్పుడు. అందుకని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా మనం భయపడని అవసరం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చూస్తే సమరయ స్త్రీ యేసుని గురించి చెప్పిన మాట విన్నవారు అనేక మంది ఆ గ్రామస్తులు బాగుపడ్డారటండి. వారు అంటున్నారు యేసు లోకరక్షకుడు అంటున్నారటండి. యేసే గొప్ప దేవుడు అంటున్నారండి. సమరయ స్త్రీ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము చూసినట్లయితే 39వ వచనంలో చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యించిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుటకు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచారంటండి, ఆయన నమ్ముకున్నారంటండి. యేసుని గురించి ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంది. మధ్యాహ్నం వేళప్పుడు వచ్చి ఆ స్త్రీ యేసుని గురించి తెలుసుకుని, యేసుని గురించి విని, యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారంతానండి యేసు ప్రభుని నమ్ముకున్నారటండి. నిజమే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం కలిగి ఉన్న మనము ఏదో కలవరంతోను, ఏదో బాధతోను, ఏదో ఇబ్బందితోను, శోధనలతోను, హింసలు వచ్చాయని అలా కలవరపడటం కాదు, కానీ యేసయ్యని గురించి ఎక్కువగా మనం మాట్లాడటము నేర్చుకోవాలి. యేసుని గురించి విని అనేకులు బాగుపడినట్లుగా చూస్తున్నాం. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 3 వచనాల్లో హింస కలిగింది సంఘానికి. 4, 5 వచనాలు చూస్తే అనేక మంది యేసుని గురించే మాట్లాడుతున్నారు. 6, 7 వచనాలు చూస్తే అనేక మంది స్వస్థత పొందుతున్నారు. 8వ వచనాన్ని చూసేటప్పటికి ఆ సంఘమునకు లేక ఆ పట్టణమునకు సంతోషం కలిగిందని వింటున్నాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియులారా, మరి 8వ వచనములో ఆ సంఘమునకు లేక ఆ ఒక పట్టణానికి ఏమొచ్చిందంటండి? సంతోషము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఆ ఎంతో సంతోషిస్తున్నారటండి, ఆనందిస్తున్నారంట. సంఘంలో ఆ పట్టణంలో సంతోషాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడుతున్నారంటండి. ఏంటి వీళ్ళలో ఏంటి మార్పు అని చూస్తున్నారు. కారణం ఏంటంటే వారు యేసుని గురించి మాట్లాడటం ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు, అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అనేక మందికి మారు మనసు కలుగుతుంది. ఇవన్నీ చూసినప్పుడు వారందరినీ బట్టి ఆ పట్టణంకి ఏమొచ్చిందటండి? సంతోషం కలిగింది. క్రైస్తవులు సంతోషిస్తున్నారు. అందుకని అంటాను నేను, ఎప్పుడు ఎలాంటి శోధన వచ్చినప్పుడు కూడా మనం భయపడని అవసరం లేదు. ఎందుకనంటే యేసుని ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మన జీవితంలో ఆనందం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్నాం కదండి, మరొకసారి చెప్తాను, మీరు వినండి. 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే ఆ పట్టణమునకు గొప్ప హింస కలిగిందని మనం వింటున్నాం. అదే 4, 5 వచనాల్లో ఆ హింసించబడుతున్న ఆ సంఘము యేసుని గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ సంఘము యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 6, 7 వచనాల్లోకి వచ్చేటప్పటికి ఆ సంఘము నంటండిలోనూ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. 8వ వచనానికి వచ్చేటప్పటికి ఆ పట్టణంలో ఏమొస్తుందటండి? సంతోషం. ఆ సంఘములో సంతోషం, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు చేతనే మనం ఎప్పుడు కూడా యేసుని గురించి తెలుసుకుంటూ ఉండాలి, యేసుని గురించి వింటూ ఉండాలి, యేసుని గురించి మాట్లాడుతూ ఉండాలి. చూడండి దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే యేసు అంటున్నాడు, సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మేము మరలా చూచేదను,
అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకంటే యేసుని కలిగి ఉన్నాం, యేసులో ఉన్నాం, యేసైతో ఉన్నాం కనుక మనకి ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఈ సంతోషాన్ని ఎవడు మన నుండి తీసివేయలేడని లేఖనం చెప్తుంది. ఈ సమయంలో నేనంటాను, ఒకవేళ ఇబ్బందులతోనూ ఈ హింసలను బట్టి భయపడుతున్నావా, ఈ కరోనాను బట్టి భయపడుతున్నావా, లేకపోతే ఆర్థికాన్ని బట్టి భయపడుతున్నావా, ఇబ్బందులను బట్టి భయపడుతున్నావా, ఎలాగన్నా పరిస్థితి, ఎలాగన్నా నాకు ఆరోగ్యం లేదు, లేకపోతే ఏదో భయపడుతున్నాను, అది లేదు ఇది లేదన్న ఆలోచనతో ఉండి బాధపడుతున్నావేమో. యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవింతవరకు అలాంటిది, చాలామంది అలాంటి ఆలోచనలతో ఉంటారు. చాలామంది కష్టాన్ని తట్టుకోలేరు, బాధను తట్టుకోలేరు, ఇబ్బందులు తట్టుకోలేరు, ఆర్థికాన్ని తట్టుకోలేరు. ఎలాగని దేవుణ్ణి శోధించేవారుగా ఉంటారు. నేనంటాను, అలాంటి వారి గురించి యోహాను సువార్త అదే 16వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీరు సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, అది మీకు దొరుకుతుంది. ఎప్పుడు కూడా సమస్యతో ఉండకుండా, శోధనతో ఉండకుండా, బాధతో ఉండకుండా యేసు ప్రభుని బట్టి సంతోషిస్తూ ఇప్పుడు మనం ఏది అడిగినా పొందుతామని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకనే ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా గుర్తించుకోండి, యేసయ్య ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు, మన కొరకు తన ప్రాణం పెట్టి రక్షించిన వారు లేరు. కానీ మనల్ని అయితే యేసు ప్రభు మనలను రక్షించుకుంటానికి తన ప్రాణం పెట్టి మనలను ఆయన బిడ్డలుగా, ఆయన సంఘముగా, ఆయన సంఘ బిడ్డలుగా ఏర్పరచుకుని మనం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడనమాట అండి. అందుకని భయపడకండి. అందుకని అంటున్నాడు, మీరు ఏది అడిగినా భయపడకండి, మీరు ఏది కావాలన్నా చింతించకండి, మీరు ఏది కావాలన్నా ఆలోచించకండి, బాధపడకండి. కానీ మీరు అడిగిందల్లా ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నాను, ఎందుకంటే మీరు నా బిడ్డలు కనుక మీ ప్రతి అవసరత నేను తీరుస్తానని యేసు ప్రభు ఈ యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చక్కగా వివరంగా మాట్లాడుతున్నాడు. ఈ ఒక సమయంలో మీరందరూ కూడా అలాంటి కష్టంతో, ఇబ్బందితో, ఆర్థిక బాధతో ఉన్నట్లయితే భయపడకండి. యేసయ్య మీకు సహాయం చేస్తున్నాడు, మీ లోటు తీరుస్తున్నాడు, మీ ఇబ్బందులు తీరుస్తున్నాడు, మిమ్ములను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఈరోజు మనం విన్న ఈ వాక్యములో ఈ హింస, కరువు, కష్టాలు, ఇబ్బందులు అనేవి ఎందుకు వస్తాయంటే దేవుని కృపను బట్టి క్రైస్తవులమైన మనము, యేసు ప్రభుని నమ్మిన మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మంది మనల్ని చూసి ఆశ్చర్యపడేటట్టుగా ఉండటానికి, అనేక మంది మన క్రైస్తవ బిడ్డలను, దేవుని నమ్మిన బిడ్డలను చూసి ఆశ్చర్యపడేటట్టుగా చేయటానికి దేవుడు మనలందరినీ కూడా ఇటువంటి శోధన వచ్చినప్పుడు కూడా తప్పించి మనలను కాపాడుతూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా ఆలోచించకండి, ప్రభు అయిన యేసు మీకు ఎల్లప్పుడూ తోడుండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, జీవము గల దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నాయన, ఇదిగో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చూసినట్లయితే సంఘమునకు హింస కలిగింది, శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఆర్థికం వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అయినను సంఘము ప్రభువా నీ గురించి మాట్లాడుతుంది. యేసయ్య నీ గురించి మాట్లాడుతుంది. నీ గురించి ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ సంఘములో గొప్ప సంతోషం ఏర్పడ్డది. అవును ప్రభువా, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంది, నువ్వెక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంది, నువ్వెక్కడ ఉంటే అక్కడ నెమ్మది ఉన్నది, నువ్వెక్కడ ఉంటే అక్కడ పునైనా నీ కృపా క్షేమములు ఉన్నాయి ప్రభా. ఈ సమయంలో సంఘ బిడ్డలందరికీ చెప్పాను ఈ మాటలు, వారందరూ కూడా ఈ మాటల ద్వారా ధైర్యం పొందటానికి సహాయం చేయండి. ఇంకంతేకాకుండా ఎంతమంది ఈ మాటలు వింటున్నా ఆ బిడ్డలందరూ హృదయములోనైనా సంతోషాన్ని నేను ప్రకటిస్తున్నాను ప్రభా. ఆ సంతోషం ఎల్లప్పుడూ వారికి ఉండి నీ కృపా క్షేమంతో వారిని కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ప్రభువా, ఈ హింసను బట్టి నాయన భయపడకుండా, ఆందోళన చెందకుండా
ఎప్పుడు కూడా నాయన సంతోషంగా ఉండటానికి ఆ బిడ్డలకి నీ వాక్కుని జ్ఞాపకం చేసి నీ మాటలను జ్ఞాపకం చేసి వారిని ఆశీర్వదించమని యేసునామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.